హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవాని డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఈరోజైతే 6:30 అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫాస్ట్‌గా అయితే వంటైతే చేస్తానండి. ఇక నేను ఇక్కడైతే అన్నంకాయ కర్రీని, తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే చేస్తున్నాను. ఇగోండి అన్నంకాయ కర్రీకైతే కుక్కర్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇగోండి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలైతే వేయించుకుంటున్నానండి. ఉల్లిపాయలు బాగా వేయించుకునండి. బాగా ఈరోజైతే లేట్ అయిపోయిందండి. ఈరోజైతే ఇదిగోండి ఇప్పుడైతే ఆనపకాయ ముక్కలైతే వేసేసుకుంటున్నానండి. మనకి కుక్కర్‌లో అయితే ఈజీగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్‌లో 10 మినిట్స్ అయితే కూరైతే అయిపోతుంది. నేనైతే ఈజీగా అయిపోతుందని ఆనపకాయ కర్రీని ఫ్రై అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఆనపకాయ కర్రీ అయితే పక్కనైతే మగ్గుతా ఉంటాయండి. ఇప్పుడైతే ఫ్రైకైతే ఇగోండి పాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇగోండి వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర పోపు సామానండి. ఇగోండి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఎండుమిరపకాయలండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. నేను ఇందులో అయితే కారం అయితే వేయనండి. కారం వేయకుండా ఈ కారంతో అయితే సరిపోతుందండి మనకి ఫ్రై. ఇదిగోండి పక్కనైతే ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయలైతే మగ్గుతా ఉన్నాయి. మూతైతే పెట్టుకుందామండి మగ్గుతాయి. ఫ్రైలో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వేయించుకొని ఇప్పుడైతే తోటకూర అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే చేస్తానండి. కమ్మగా అయితే భలే ఉంటదండి. నేను ఇదైతే ఒక్కసారి మొత్తం అయితే కలుపుకుందాం. బాగా కలిపినండి మూతైతే పెట్టుకుందామండి మగ్గుద్ది. కొంతమందైతే ఉడికించుకొని ఫ్రై చేసుకుంటారండి. ఇలా మనం డైరెక్ట్‌గా ఫ్రై చేసుకుంటే మనకి విటమిన్స్ అయితే పోవండి. అందులోనే ఉంటాయి. ఇదిగోండి పక్కనైతే కర్రీకైతే టమాటాలు వేసుకొని ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఇందులోంచి అన్నంకాయ నుంచి అయితే వాటర్ అయితే వస్తాయి కదండీ! కొంచెం మూతైతే పెట్టుకుందామండి. కొంచెం మగ్గుద్ది అన్నంకాయ కర్రీ. ఇదిగోండి ఫ్రై కూడా వేగుతా ఉంది. మూతైతే పెట్టుకుందామండి. మగ్గుద్ది ఆకుకూర. ఇదిగోండి ఆనపకాయ కర్రీ అయితే మగ్గిందండి. ఇప్పుడు ఇందులో అయితే దాన్ని ఒకసారి కలుపుకొని వాటర్ అయితే పోసుకుందామండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం. వేసుకొని మూతైతే పెట్టేసుకుందామండి కలుపుకొని. ఇదిగోండి ఒక 3 విజిల్స్ వస్తే మనకి కర్రీ అయితే రెడీ అండి. మూతైతే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే వేయించుకుందాం. ఇదిగోండి ఒక పక్కనైతే మనకి ఆకుకూర కూడా ఫ్రై అవుతా ఉంది. ఇదిగోండి మూతైతే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మాకు ఆకుకూరలైతే చాలా బాగా అయితే దొరుకుతాయండి. మార్నింగే మాకు ఆకుకూరలన్నవి. ఇగోండి ఇక్కడైతే విజిల్స్ అయితే అయిపోయినాయండి. కట్టేస్తున్నాను గ్యాస్. గ్యాస్ కట్టేసి ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి ఫ్రై కూడా సగం అయితే మగ్గిందండి. ఇదిగోండి మనకి పెసరపప్పు అయితే ఒక గంట ముందైతే నానబెట్టుకోవాలండి. ఒక గంట ముందు నానబెట్టుకొని అప్పుడైతే వేసుకోవాలి పెసరపప్పు. వేసుకొని ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకుందామండి బాగా. మనకు ఆకుకూర ఉడికేటప్పటికి పప్పు కూడా ఉడికిపోతుందండి. ఇదిగోండి మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఆనపకాయ కర్రీ కూడా అయిపోయింది. ఇదిగోండి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం వాటర్ కింద ఉంది కదండీ! కొంచెం చల్లారితే మనకిది గట్టిగా అయితే అయిపోతుందండి. ఇదిగోండి ఆనపకాయ కర్రీ కూడా రెడీ అండి. ఓ పక్కనైతే ఇదిగోండి ఫ్రై కూడా మనకి అయిపోయిందండి ఆల్మోస్ట్ అయితే. ఒక 2 నిమిషాలైతే అయిపోతుంది. ఇదిగోండి. ఓ పక్కన రైసు, ఓ పక్కన ఫ్రై అయితే ఉడుకుతా ఉంది. ఫ్రై ఏమో వేగుతా ఉంది. ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పాలైతే పెట్టానండి. ఇదిగోండి మా వారికైతే కాఫీ ఇచ్చేసి మనకి ఫ్రై కూడా అయిపోయిందండి. గ్యాస్ అయితే కట్టేసాను. ఇదిగోండి మనకి ఫ్రై కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. ఇదిగోండి పిల్లలకైతే బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రై అండ్ ఆనపకాయ కర్రీ. ఇదిగోండి చూసారా క్విక్‌గా అయితే అయిపోయినాయండి. ఇదిగోండి ఆనపకాయ కర్రీ, తోటకూర, పెసరపప్పు ఫ్రై అయితే రెడీ. ఇప్పుడు పిల్లలకైతే నేను స్నాక్స్ అయితే చేయాలండి. పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. పిల్లలకైతే స్నాక్స్ అయితే చేస్తున్నానండి. పిల్లలకి సన్న కారపూస అయితే చేయమన్నారు. ఇక నేనైతే ఇగోండి కారపూసకైతే కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర అయితే వేసి సాల్ట్ అయితే వేసండి మొత్తం మిక్సీ అయితే పట్టాలండి సాల్ట్ వేసి.
ఇదిగోండి పచ్చిమిర్చి, సాల్ట్ అండ్ జీలకర్ర వేసైతే మిక్సీ పట్టేస్తానండి. సన్న కారపూస అయితే చేయమన్నారండి పిల్లలు ఈవినింగ్‌కి. నేనైతే ఫ్రెష్ అయ్యండి. చిన్న చిన్న పనులంతా చేసుకొని ఇప్పుడైతే కారపూస అయితే చేస్తున్నానండి. ఇదిగోండి ఇదైతే మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇక నేను శనగపిండి ఇగోండి గ్లాస్‌తో అయితే 2 గ్లాసులు శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. మనకు అచ్చు కారపూస మనకి బయట షాప్‌లో దొరుకుతాయి చూడండి. అలా అయితే వస్తాయండి సన్న కారపూస అయితే. బావుంటదండి మంచి క్రిస్పీగా అయితే. మనకి అచ్చం బయట షాప్‌లో కొనుక్కుంటాం చూడండి. అలా అయితే వస్తదండి కారపూస. ఇదిగోండి 2 గ్లాసులు శనగపిండి అయితే తీసుకొని, ఇప్పుడైతే బియ్యపు పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి బియ్యపు పిండి అదే గ్లాస్‌తో 3/4 అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి రసం అయితే ఇప్పుడైతే మనం వడకట్టుకోవాలండి పచ్చిమిర్చి రసాన్ని. వడకట్టకపోతే మనకి సన్న కారపూస కదండీ! మనకి గొట్టాల నుంచి అయితే దిగదు. నేనైతే వడగట్టాను వేసుకున్నాను. ఇందులో అయితే కారం అయితే వేసుకుంటారండి చాలామందైతే. కారం వేసుకుంటారు, పచ్చిమిర్చి కారం అయితే వేసుకుంటారు. ఏదేసుకున్నా బానే ఉంటుందండి. నేనైతే పచ్చిమిర్చి కారం అయితే వేశాను. ఇదిగోండి పిండంతా ఒకసారయితే బాగా కలుపుకుందామండి. అందులోనే మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదండీ! చూసుకొనైతే వేసుకోండి సాల్ట్. ఇదిగో మనకి చపాతీ ముద్దలాగా అన్నా కొంచెం సాఫ్ట్‌గా అయితే కలుపుకోవాలండి. ఇదిగోండి. ఇదిగోండి మనకి పిండి ముద్దయితే ఇదిగోండి ఇలా అయితే కలుపుకొని ఇప్పుడైతే పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇదిగోండి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇక నాకైతే జంతికలు వేసుకునే ఉంటది కదండీ! ఇదిగోండి ఇందులో అయితే నాకు 5 ప్లేట్స్ అయితే ఇచ్చారండి ఇందులో. నేనైతే సన్న కారపూసదయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇలాగా ఇలాగా ప్లేట్స్ ఇస్తారండి. నేనైతే ఇదిగోండి సన్న కారపూస ప్లేట్ అయితే తీసుకొని ఇదిగోండి పెట్టుకొని ఇప్పుడు దీని నిండా అయితే పిండి ముద్ద అయితే పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి. సరే పిండి ముద్ద అయితే పెట్టుకోవాలని దాని నిండా అయితే పెట్టాలండి. గొట్ట నిండా పెట్టేసుకుంటే మనకి 3 సార్లు అయితే వేసుకోవచ్చండి మనం. 3 ట్రిప్పులు అయితే వేసుకోవచ్చు కారపూస. ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇప్పుడైతే ఇదిగోండి. ఇప్పుడైతే నొక్కి చూస్తున్నానండి ఎలా పడుతుందో ఏంటా అన్నది. ఇదిగోండి నాకైతే పడుతుంది. ఇదిగోండి ఇక నాకు ఆయిల్ కూడా హీట్ అయ్యిందండి. ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మన కారపూస ఈజీ అండి. వేయడం, తీయడం. జస్ట్ ఒక పావు గంటలో అయితే అయిపోతుందండి ఈజీగా. ఇదిగోండి మనకి ఇదైతే వేగుతుంది కదా! ఇదిగోండి బబుల్స్ అయితే తగ్గినాయి కదండీ! ఇప్పుడైతే తిప్పుకుందామండి. ఇటు సైడ్ కూడా తిప్పుకొని మనకి మంచిగా అయితే వేగుతదండి 2 వైపులా. ఇదిగోండి ఈసారి అయితే తిప్పుకుందాం. ఇదిగోండి మనకైతే వేగిపోయిందండి. బబుల్స్ అయితే తగ్గిపోయినాయి కదండీ! ఇదిగోండి వేగిపోయింది. తీసేసుకుందాం. వేయడం, తీయడం అంతే అండి. కారపూస అయితే చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే అయిపోతుందండి. ఇదిగోండి. ఇంకోసారి అయితే వేసుకుందామండి. ఇదిగోండి. మన కారపూస అనేది చాలా ఈజీ అండి. ఇక మనకి ఎక్సెస్ ఉన్నదైతే చేత్తో అయితే తీసేసుకోవాలండి పిండి. ఇదిగోండి. మళ్ళీ వేగిపోయింది. ఈజీగా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి కారపూస. ఇదిగోండి. మనకి కారపూస అయితే మనకి ఎన్నొస్తాయని ఇంకా పిండి ఉన్నంత సేపు అయితే వేసేసుకోవచ్చండి. ఇదిగోండి నేనైతే వేసేసాను. ఇదిగోండి కారపూస అయితే రెడీ. చూసారా ఎంత వచ్చిందో. మనకి కారం వేసుకుంటే అండి కొంచెం ఎర్రగా అయితే వస్తుంది. మనం ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం గదా! ఇగ మనకైతే పచ్చగా అయితే వచ్చింది. ఇలా మనం అచ్చం బయట స్వీట్ షాప్‌లో కొంటాం చూడండి కారపూస, సన్న కారపూస అలా అయితే వస్తదండి. ఇదిగోండి మనకైతే కారపూస అయితే రెడీ. చూసారా ఎంత బావుందో కలర్ కూడా. ఇదిగోండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.